పల్లెటూరు అంటే అందరికీ ఇష్టం. కానీ వాళ్ళ సొంత ఊరు అంటే అందుకంటే ఇష్టం. అందమైన చెరువులు, అందమైన కాలువలు, చుట్టూ చెట్లు, కొబ్బరి చెట్లతో కోనసీమ కనిపించే బంటుమిల్లికి దగ్గరగా ఉన్న చెరుకుమిల్లి కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ మా ఊరి జాతర అయితే జరుగుతుంది. ఈ జాతర ఎక్కడెక్కడి నుంచో ఊర్లలో నిల్వ ఉన్న అమ్మా నాన్నని కలుసుకొని పిల్లలందరూ కూడా బతుకు తెరువు కోసం బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కంపల్సరీ ఆ జాతరకు అనేది అటెండ్ అవుతారు. ఆ జాతర ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారి పల్లాలమ్మ జాతర జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ జాతర అనేది చేస్తారు. చాలా వైభవంగా చేస్తారు. ఈ జాతరలో కాళ్ళకి బిందెలతో నీళ్లు పోసి కొబ్బరికాయలు కొట్టి మనకి ఇష్టమైన గాజులు, పసుపు, కుంకుమ, చీర, సారె అన్నీ పెడతారు. అమ్మవారికి పెట్టి ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆగి ధూపదీపాలు పెట్టి అమ్మవారిని దండం పెట్టుకొని మనము సాగనంపుతాము. అట్లా ఊరంతా తిరిగిన తర్వాత అమ్మవారికి ఒక ఇది అనేది ఇస్తారనమాట. బలిలాగా ఇస్తారు. కోళ్ళు కానీ మేకలు కానీ వాళ్ళు అలా ఇక్కడ ఎన్నడగా ఆచారంగా జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పల్లాలమ్మ జాతర అనేది చాలా వైభవంగా చేస్తారు. ఆ జాతర అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎవరికి వారి మొక్కులను చెల్లించుకొని అమ్మవారు చల్లగా దీవించాలని అనుకుంటారు. ఇక్కడ మా ఊరిలో ఉన్న చెరుకుమిల్లి గ్రామంలో కొత్తగా స్థాపించబడిన శివాలయం అండి. 1 ఎకరంన్నరలో అయితే ఈ శివాలయాన్ని నిర్మించారు. చాలా ఊరికి చక్కగా ఎంతో అందాన్ని ఇచ్చే ఈ శివాలయం చాలా బాగా నీట్గా ఈ మధ్యనే కట్టారు. చాలా బాగుంటుంది. చాలా పెద్ద ప్రాంగణంలో పెద్ద పెద్ద ప్రాకారాలతో చక్కగా మనకి అమ్మవారి శివుడి యొక్క శివాలయం అనేది నిర్మించారు. అన్నపూర్ణ సమేత శివాలయం అన్నమాట. ఇది శివుడి గర్భగుడి. ఆ తర్వాత మనకి శివుడి పక్కనే మనకి అమ్మవారిని, అన్నపూర్ణ అమ్మవారిని కూడా నిర్మించారు. ఇటువైపు విఘ్నేశ్వరుని కూడా నిర్మించారన్నమాట. ఇలా నిర్మించి ఈ శివాలయం అనేది మనకి చాలా అందంగా చక్కగా పెద్ద ప్రాకారాలతో నిర్మించబడింది. కొత్తగా అయితే ఇది నిర్మించారు మా ఊరిలో. చాలా బాగుంటుంది. దాంతోపాటు మా ఊరిలో ప్రతి ఒక్క చెరువులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్క చుట్టూ కూడా ఊరంతా కూడా మంచిగా మొక్కలతో చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇది మన చుట్టుపక్కల కాలువ కూడా ఉంటుంది. ఆ కాలువ మాకు పంట నీరు ఇస్తుంది అనమాట. మన విజయవాడ నుంచి వచ్చే కాలువ కూడా ఇక్కడ మనకి ఉంటుంది. ఇది కాలువ పక్కన అంత ఊరంతా కూడా ప్రతి పొలానికి కొబ్బరి చెట్లు కనీసం ఒక చుట్టూ 100 కొబ్బరి చెట్లు ఉంటాయి. చెరువులకు కూడా అంతేనండి. ఎంతో చల్లగా మండు టెండలో కూడా చక్కగా ఒక చెట్టు నీడన ఇలా గట్లు బారు వెళ్తూ ఉంటే ఎంతో చల్లగా ఆహ్లాదంగా ప్రకృతితో నిండిపోయిందండి. ఈ పల్లెటూరు ఎంతో ప్రేమగా పలకరించే మనుషులు. మన ఊరు అంటే మనకి చాలా ఇష్టం కదా. మా ఊరంటే కూడా మాకు చాలా ఇష్టం. మీకు కూడా మీ ఊరంటే ఇష్టమైతే మన వీడియోని లాస్ట్ వరకు చూసి ఎవరెవరు ఏ ఊర్లో ఉంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మా ఊరు అయితే చాలా అందంగా ఉంటుంది. మా ఊరు అంటే మా ఆయన వాళ్ళ ఊరు అనమాట. అంటే మా మామయ్య గారి ఊరే మా ఊరు అవుతుంది కాబట్టి మా ఆయన వాళ్ళకి మా ఊరు కింద నేను చెప్తున్నాను. ఇలాగా ప్రతి ఒక్క పొలానికి కూడా ఒక 100 కొబ్బరి చెట్లు దాకా పెడుతూ ఉంటారు. చెరువుల దగ్గర కూడా కొబ్బరి చెట్లతోనే ఉంటుంది. ఇదంతా చెరువు అనమాట. ఎంతో చల్లగా హాయిగా ఉంది ఈ ప్రాంగణం అంతా. ఈ పల్లెటూరులో చాలా ప్రేమగా పలకరిస్తారు మనుషులు. ఎంతో ఆప్యాయతలతో అనురాగాలతో
మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగా చూసుకుంటారు మనుషులు వెళితే, మనం ఊరు నుంచి వచ్చిన వాళ్ళని. ఇక్కడ చూశారు కదా, ఇదంతా పెద్ద చెరువు. ఇవన్నీ కూడా చాలా ఎకరాల చెరువులు చుట్టుపక్కల ఉంది. ఆ చెరువులకి సంబంధించిన మేత కూడా వీళ్ళు చెరువు దగ్గరే ఇలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ మేతని చెరువులో వేస్తూ ఉంటారు అన్నమాట. రొయ్యలు, చేపలు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. బాగా పండిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి చెరువు కూడా చాలా లీజ్ అనేది ఉంటుంది. చాలా మంది పొలాలని ఇలా చెరువులుగా చేసుకున్నారు. పంట పొలాలు చాలా ఎక్కువే, చెరువులు కూడా చాలా ఎక్కువే. ఇక్కడ చెరువు దగ్గర ఒక్కొక్క 4-3 ఎకరాలకి ఒక మనిషిని పెడుతూ ఉంటారు. ఆ మనిషికి ఒక ఇల్లు కూడా వేసేసి అక్కడే చెరువు గట్టునే ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదిగోండి, లారీ వచ్చింది కదా, ఆ లారీ కూడా మనకి మేత కట్టలు అనమాట. మేము ఆ రోజు ఈవినింగ్ మొక్కులు, ఈవినింగ్ అయిపోతుందండి, మొక్కులన్నీ తీర్చుకుని అమ్మవారికి నైవేద్యం అంతా పెట్టి ఇంటికి వచ్చి వంట చేసుకుని రాత్రి 8 గంటలకి భోజనం. నాటుకోడి కర్రీ, మటన్ కూర, బిర్యానీ అయితే చేసుకున్నాము. అమ్మవారికి పెట్టిన అది మొక్కులు తీర్చుకున్న తర్వాత అవి మనము తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఇట్లా నాటుకోడి కర్రీ, ఎవరైతే మేకలు గొర్రెలు ఇచ్చుకుంటారో అవి కూడా కర్రీ చేసుకుని అందరినీ, బంధువులందరినీ పిలిచి ఇలాగా భోజనాలు చేసి, జాతర అనేది చాలా బాగా ప్రతి 3 సంవత్సరాల వరకు ఒకసారి చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఊరు జాతరకి వెళ్తూ ఉంటారా? వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసి నాకు ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి. ఇలాగా మేము చక్కగా వంటలన్నీ అందరం కలిసి కట్టెల పొయ్యి మీద చక్కగా వండుకొని, చక్కగా మాట్లాడుకుంటూ, చక్కగా అనుభవాలు పంచుకుంటూ, ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం కదా, ఇలా కలిపి అందరం కూర్చొని మాట్లాడుకుంటూ వంట చేసుకుని చక్కగా అందరిని పిలుచుకున్నారు కదా, వాళ్ళందరికీ వడ్డించి మేము కూడా భోంచేస్తామండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.